ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించుచున్నారా? ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, అది మీ జీవితంలో నెరవేరాలని. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 34వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము. మార్క్స్ చాప్టర్ 5:34 verses. Daughter, your faith has made you well, go in peace. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో నీతో నాతో మాట్లాడుచున్నాడు కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావముతో బాధపడుతుంది. ఆమె ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆమెకున్నదంతయు వ్యయము చేసుకుంది. ఆమె ఒక మాట విన్నది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుచున్నారు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని. ఆ మాట ఆమెలో విశ్వాసాన్ని కలిగింది. ఆ విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై పొమ్మని ప్రభు ఇక్కడ సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎంతో కాలం నుంచి వ్యాధి చేత బాధపడుచున్నావా? రోగము చేత బాధపడుచున్నావా? ఏ సమస్య చేత బాధపడుచున్నావు? బాధపడకు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధి చేత బాధపడ్డావా? రోగము చేత బాధపడ్డావా? అనేక ఇరుకు ఇబ్బందుల చేత బాధపడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఆయన స్వస్థపరచడానికి నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను తాకనయ్యున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నీలో నమ్మకము కలగాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ ప్రార్థనలో నేను ఏకీభవిస్తున్నాను. దేవుడు నాకు స్వస్థతని ఇస్తాడని నమ్మకము కలిగినప్పుడే ఆ నమ్మకము ఏమి చేస్తుందంటే విశ్వాసము కలగచేస్తుంది. ఆ విశ్వాసము ఏం కలగచేస్తుందంటే స్వస్థతను కలగచేస్తుంది. ఆ స్వస్థత మన జీవితంలో ఏం కలగచేస్తుందంటే సమాధానమును కలగచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు కూడా ఏకీభవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క శుక్రవారం ఉదయకాల దినమున ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థన వాగ్దానము రిసీవ్ చేసుకున్నప్పుడు మీలో అనారోగ్యము చేత, వ్యాధుల చేత బాధపడుచున్నవారు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు బాగలేనటువంటి మీ యొక్క శరీరం అవయవాల మీద మీ యొక్క ఎక్కడ బాగలేదో అక్కడ మీ యొక్క చేతిని ఉంచి దేవుణ్ణి అడగండి. ప్రభువా, నన్ను స్వస్థపరచు అని అడగండి. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క ఉదయకాలంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. జీవాధిపతి, మీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి ప్రార్థన చేస్తున్నా నా తండ్రి. నా ప్రార్థన ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, యేసు నామములో నీ ప్రియ బిడ్డలకి స్వస్థతను కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఎంతమంది నా తండ్రి ఆయా బలహీనంగా ఉన్నారో, యేసు నామములో వారిని ఆయా బలపరచమని అడుగుచున్నాను. ఎంతమంది మానసికంగా బాధపడుచున్నారో, యేసు నామములో వారి మానసికమైన వ్యాధుల నుంచి, బాధల నుంచి యేసు నామములో వారికి విడుదల కలగచేయమని అడుగుచున్నాను. ఇదేవా, ఎంతమంది అనారోగ్యంగా బాధపడుచున్నారో, యేసు నామములో వారికి ఆరోగ్యము కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవా, ఎంతమంది నా తండ్రి ఆయా మరణ పడక మీద పడి ఉన్నారో, యేసు నామములో వారికి నా తండ్రి మరణం నుంచి విడుదల కలగ చేసి నా తండ్రి వారికి స్వస్థతను కలగ చేయమని అడుగుచున్నాను. మరణం నుంచి నా తండ్రి జీవములోనికి వారిని నడిపించమని అడుగుచున్నాను. యొక్క ఉదయకాల సమయంలో మీరు వెళ్ళండి, తాకండి, స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. అలాగే నా తండ్రి ఎంతమంది బీపీల చేత, షుగర్ల చేత, థైరాయిడ్ల చేత, గర్భసంచి ప్రాబ్లం చేత, పీసీఓడి ప్రాబ్లం చేత బాధపడుచున్నారు, యేసు
యేసు నామములో పరిశుద్ధాత్మ దేవా అయా మీ ప్రియ బిడ్డల్ని మీరు తాకి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. అయా వారికి స్వస్థత కలుగునుగాక నా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది హార్ట్ ప్రాబ్లం చేత బాధపడుచున్నారు, ఆయా లంగ్ ప్రాబ్లం చేత బాధపడుచున్నారు, కిడ్నీ ప్రాబ్లం చేత బాధపడుచున్నారు, నర్వస్ సిస్టమ్ ద్వారా ఆయా బాధపడుచున్నారు. ఆయా వారి యొక్క దేహంలో వారి యొక్క శరీరంలో ఏ ఏ వ్యాధి ఏ ఏ సిస్టమ్స్ అనారోగ్యంగా ఉన్నాయో బలహీనమైపోయినాయో యేసు నామంలో వారికి స్వస్థత కలుగునుగాక ఉదయకాల సమయంలో నా తండ్రి. దేవా వారి యొక్క అవయవాల్ని మీరు తాకండి, స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది మానసికంగా కృంగిపోయి ఆయా మానసికమైన ప్రాబ్లంతో మెంటల్గా టెన్షన్ అవుతున్నారు, మెంటల్ ప్రాబ్లంతో ఉన్నారు. యేసు నామములో వారికి నా తండ్రి శాంతి సమాధానమును ఆయా వారి యొక్క మైండ్ పీస్ఫుల్గా సమాధానంగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా నీ కొందనాలు. ఎంతమంది నా తండ్రి ఆయా ఎయిడ్స్ వ్యాధి చేత క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుచున్నారు. యేసు నామములో అయా వారికి స్వస్థత కలుగునుగాక నా తండ్రి. అయా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. ఎంతమంది గడ్డల ద్వారా బాధపడుచున్నారో గడ్డలు పగిలిపోనుగాక యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన వారు వినుచున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవా మీరు వెళ్ళి వారి దేహాలను మీరు తాకండి, వారి యొక్క అనారోగ్యాలను మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. అయా వారి మానసికమైన ఒత్తిళ్ల నుంచి విడుదల, వారి యొక్క సాతాను బంధకాల నుంచి విడుదల, ఆయా మాంత్రిక శక్తుల నుంచి విడుదల, ఆయా చేతబడి శక్తుల నుంచి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవా నీ నామము ఉచ్చరించగానే సాతాను యొక్క పునాదులు కూలిపోటుకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. దయా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయా ఈ యొక్క దినమున ఈ యొక్క శుక్రవారం దినమున అనేక మంది ప్రార్థన విని వారికి స్వస్థత కలుగుటకు కృపను దయచేయండి. వారి ఎముకలను కండరాలను నరాలను బలహీనంగా ఉంటే మా ప్రభువా యేసు నామములో వారికి నా తండ్రి అయా నీ బలమును సమకూర్చి నా తండ్రి వారికి స్వస్థత కలిగించమని అడుగుచున్నాను. అయా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. అయా ఈ ప్రార్థన ఎంతమంది ఏకీభవించి అయా నిన్ను అడుగుచున్నారో వారికి అందరికీ స్వస్థత కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ you.